హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్ ఈస్ పైథాన్, వాట్ కెన్ పైథాన్ డూ అండ్ వై పైథాన్ ఈ టాపిక్స్ చెప్పుకొని మనం మిగిలిన లాంగ్వేజెస్కి పైథాన్కి రిలేషన్ కూడా చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా ఈజీగా ఎవ్రీబడి ఈజీగా లెర్న్ చేసుకుంటారు, అండర్స్టాండ్ కూడా చేసుకుంటారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే యూడో వాన్ రాన్సన్. ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1991లో రిలీజ్ అయింది. పైథాన్ లాంగ్వేజ్ వల్ల మనకి యూజెస్ ఏముంటాయి అంటే వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మిషన్ లెర్నింగ్, డేటా మైనింగ్ ఎట్సెట్రా. సో మెనీ అప్లికేషన్స్ని మనం పైథాన్ ద్వారా ఈజీగా డెవలప్ చేయొచ్చు. వాట్ కెన్ పైథాన్ డూ? ఏమేమి చేస్తుంది పైథాన్? ఇప్పుడే చూసాం. ఏంది? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, స్క్రిప్టింగ్, మిషన్ లెర్నింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్సెట్రా. మనకి పైథాన్లో సింటాక్స్లు చాలా ఈజీగా ఉంటాయి. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. సో పైథాన్ అనేది అందుకే ఈజీ లాంగ్వేజ్ అయింది. ఇందులో టాపిక్స్ కూడా రిలేటెడ్గానే ఉంటాయి ప్రతి లాంగ్వేజ్ లాగే. డేటా టైప్స్ కావచ్చు, మాడ్యూల్స్ కావచ్చు, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ కావచ్చు, ఊప్స్ కాన్సెప్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎట్సెట్రా. ప్రతి లాంగ్వేజ్కి ఉండేటట్టుగానే పైథాన్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. వై పైథాన్? మనం ఎందుకు పైథాన్ని యూజ్ చేయాలి? సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. వేటితో అంటే సి లాంగ్వేజ్, జావా అండ్ పైథాన్. ఈ మూడు హలో వరల్డ్ అనే దాన్ని ఎలా ప్రింట్ చేస్తామో చూద్దాం. దీన్ని బట్టి మనం పైథాన్ అనేది ఈజీగా ఉంటుందా, టఫ్గా ఉంటుందా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్క్రీన్లో కనిపించేది ఏంటంటే సి లాంగ్వేజ్. హలో వరల్డ్ అనేది ఎలా ప్రింట్ చేస్తామంటే /include stdio.h అని, ఇంట్ మెథడ్ అని, ఆ తర్వాత printf అని హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తాం. సో అప్పుడు మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. జావాలో ఎలా ప్రింట్ చేస్తాం? క్లాస్ నేమ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఆ తర్వాత system.out.println. పైథాన్లో మాత్రం సింపుల్ లైన్లోనే ఫినిష్ చేసేస్తాం హలో వరల్డ్ అనేది. సో దీన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఏ లాంగ్వేజ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో మనం ఒక కమాండ్ ప్రాంప్ట్లో మనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి మనం మన సిస్టంలో పైథాన్ ఎలాగ ఇన్స్టాల్ అయింది, ఏ వర్షన్లో ఇన్స్టాల్ అయిందో చూద్దాం. ఓకే, మనం పైథాన్ వర్షన్ అని టైప్ చేస్తే మనకి మన సిస్టంలో ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో మనకి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి? కమాండ్ ప్రాంప్ట్లో మనం హలో వరల్డ్ అనే దాన్ని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ అని టైప్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం హలో వరల్డ్ని ప్రింట్ చేయాలి. ఇలా హ్యాష్ అని పెట్టాను కదా, ఇదేంటంటే కామెంట్ అంటారు. హలో వరల్డ్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది.